పెద్ద బజార్ చాలా దూరం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేమైతే విజయవాడ వెళ్తున్నాము. సంక్రాంతి కోసం అని చెప్పేసి విజయవాడ వెళ్తున్నాం. పిల్లలకైతే స్కూల్కి అయితే హాలిడేస్ లేవు, కాకపోతే మేము తీసుకున్నాం హాలిడేస్ అంతే. మార్నింగ్ 4కి లేసాము రెడీ అవుదామని చెప్పేసి. ఇప్పుడు 5:30 అయింది. ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరితే ఈవినింగ్ 6 అవుతుంది కదా బాబు వెళ్ళేసరికి. 10-11 hours. 10 అంతే లేదు, 14 hours పట్టింది. మధ్యలో మనం ఆగుతూ ఉంటాం కదా, పిల్లలకి ఏదో తినిపించడానికి కానీ ఏదో ఉంటుంది కదా వీళ్ళతో. లగేజ్ మొత్తం రాత్రే సర్దేశాము. ఇవి వస్తే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇవి తీసుకొని వెళ్ళాలి. అందరు సెట్ అయ్యారా? నువ్వు సెట్ అయ్యావయ్యా? బెల్ట్ అనకూడదు, సీట్ బెల్ట్ అనాలి. మధ్యలో కూడా సీట్ బెల్ట్ ఉంది. ఇప్పుడు వరకు అక్కడ కూర్చొని సీట్ బెల్ట్ వద్దు, నేను ఇక్కడ కూర్చుంటా అని గోల్ చేశాడు. పెట్టుకున్నాడు. గుడ్ బాయ్ నిశాంత్. మధ్యలో సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. నేనే పెట్టుకోలేదు, నేను కూడా పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకో. ఏంట్రా? సర్లే. గుడ్ బాయ్ నిశాంత్. చలి అయితే భయంకరంగా ఉంది. -15 degrees ఉన్నట్టుంది. మామూలుగా లేదు. స్వెటర్ వేసుకోవాలి అర్జెంటుగా. కెమెరా ఎందుకు నీకు? మాట్లాడినా మామూలుగా. మార్నింగ్ 6కి బయలుదేరాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5 అయింది. చిన్న షాపింగ్ ఒకటి ఉంది దారిలో, అది అయిపోయాక ఇంటికి వెళ్ళాలి. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు వాళ్ళ నాయనమ్మని తాతయ్యని కలవడానికి. చూడండి నిశాంత్ ఫోన్ లేకుండా ఉంటే, వీడియో రికార్డ్ చేయకుండా ఉంటే ఎంత కామెడీ చేస్తాడు. వీడియో రికార్డ్ చేస్తుంటే ఇంకా అసలు ఏం మాట్లాడాను అనమాట, సైలెంట్ గా ఉంటాడు. యుక్త బాగా మాట్లాడుతుంది. నేను యుక్త పర్లేదు వీడియో ముందు. వాళ్ళ డాడీ అని నిశాంత్ అయితే చాలా తక్కువ మాట్లాడేది. అసలు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ ఎలా వచ్చిందో అవుట్పుట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు వరకు ట్రావెలింగ్ లో అయితే నేను ఇప్పుడు వరకు ఒక వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే కార్ ఊరికి షేక్ షేక్ షేక్. మేము రోడ్లు లో ఎంటర్ అయ్యగానే కార్ ఎప్పుడు చికెన్ పైకి వెళ్తానే ఉంది. హ్యాపీ. విజయవాడ వస్తున్నాం అంటే హ్యాపీ. వెళ్ళేటప్పుడు వీళ్ళ ఫేస్ లో ఎంత వెలిగిపోతాయో, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా డల్ అయిపోతారు అనమాట. ఎన్ని రోజులు ఉన్న మట్టుకు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు విజయవాడలో కదా. ఎందుకని? వాళ్ళ ఆయన మేము అనదనమాట ఇక్కడ ఎంత ఆగం చేసినా కానీ. నేను అక్కడికైతే ఎలో చేయను. ఓన్లీ సమ్మర్ హాలిడేస్ అప్పుడే మట్టుకు పెయింటింగ్స్ కానీ టాయ్స్ కానీ ఎలో చేస్తాను. నార్మల్ టైంలో ఎక్కువగా ఇంట్లో తన వరకు ఉన్న బొమ్మల వరకే ఆడుకోమంటాను. అక్కడ టాయ్స్ అక్కడే ఉంటాయి, ఇక్కడ టాయ్స్ ఇక్కడే ఉంటాయి. నిశాంత్కి అయితే ఇక వేరే టాయ్స్ ఏమి ఉండదు, ఓన్లీ కార్లతోనే ఆడతాడు వాడు. ఇక కార్లు పిచ్చి. నిశాంత్ ఎందుకు బాగా సన్నగా అయిపోయాడంటే ఈ మధ్య వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది నిశాంత్కి. బాడీ మొత్తం చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చాయన్నమాట. అసలు ఎలర్జీ అంటే నేనైతే వాడిని అంత సిక్ అవడం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. భయంకరమైన స్కిన్ ఎలర్జీ వచ్చేసింది మొత్తం. ఒక 10 days 15 days అయితే బాగా సఫర్ అయ్యాడు వైరల్ ఇన్ఫెక్షన్ వలన. ఎంత స్కిన్ అంతా ఎంత పాడైపోయిందంటే భయంకరం అయిపోయింది. నాకైతే భయం వేసింది అనమాట, ఏంటి వీడి స్కిన్ అంతా ఇలా అయిపోయిందని చెప్పేసి. తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం, మెడిసిన్ అంటే ఓన్లీ క్రీమ్సే ఇచ్చారు. చిన్న షాపింగ్ ఉందని అన్నాను కదా. ఏంటంటే మా దగ్గర 2 మిక్సీలు ఉన్నాయి. మా అత్తయ్య గారు అన్నారు ఒక మిక్సీ, మా
అత్తయ్య వాళ్ళది పాడైపోయింది అనమాట మిక్సీ. సరే తీసుకురమ్మా, నువ్వు వచ్చేటప్పుడు నీ దగ్గర కొత్త మిక్సీ ఉంది కదా అంటే, నేను సరే లాస్ట్ టైం వచ్చినప్పుడు తెస్తానులే అన్నాను. కానీ నాకు ఈసారి అనిపించింది మళ్ళీ పాతది ఇస్తే మళ్ళీ కొన్ని రోజులకే పాడైపోతుంది ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు చెప్పకుండా సర్ప్రైజ్గా మిక్సీ ఒకటి తీసుకొని వెళ్దాము. మా ఇంటి దగ్గరలో సోనమ్ విజన్ అను రిలయన్స్ ఉంది, ఆ రెండిట్లో చూసి ఏదో ఒకటి దగ్గర నచ్చింది తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చూడాలి ఏది తీసుకుంటాము, ఏది నచ్చిద్ది అని చెప్పేసి. ఆన్లైన్లో తీసుకోవచ్చు కానీ మళ్ళీ మేము వెళ్ళే లోపల ఆర్డర్ పెడితే వస్తుందో రాదో అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు చూసి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగుదాం అనుకుంటున్నాము. సో కుదిరితే చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసి పెడతాను. ఆల్రెడీ సేమ్ మన ఇంట్లో ఉంది కదా ఈ మిక్సీ, సేమ్ మోడల్లో. ఏది తీసుకుందాం? ఈ టైపే కావాలి బావ. అత్తయ్యకి లాక్లు సీల్స్ అన్నీ అయితే తనకు కష్టం అవుతుంది. సింపుల్గా ఈజీగా ఉన్నది తీసుకుందాం. ఇది ఎలా ఉండదు బ్లూ లీఫ్, ఇది ఒకటి. ఇదెంత ప్రైస్? ఈ బ్లూ లీఫ్ ఒకటి చూద్దాం, 5000 అంటారు. ఇది బాగానే ఉంటుంది. లేదు లేదు లేదు, అది మనం వాడే మా మోడల్ వచ్చేసి బాగుంటుంది. అది చూద్దాం ఒకసారి. ఏదో ఒకసారి మిక్సీ తీసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఒక మొక్కలో చెప్పేసింది. మిక్సీ అయితే తీసేసుకున్నాం, ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూడాలి మా అత్తయ్య వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సరే ప్యాక్ చేపిద్దాము అది అనుకున్నాము కానీ ఇక్కడ ఏం లేదంట గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ అలాంటిది ఏమి. కొంచెం మళ్ళీ ఓవర్ చేసినట్టు. ఈ ఒక్తాకైతే నిజంగా ఒక్క నోట్లో మాట కూడా ఆగదు, చెప్పకుండా అస్సలు ఉండదు. మరి ఇప్పుడైతే ఉంటా అంటుంది, చూడాలి చెప్పకుండా ఎంతసేపు ఉంటుందో. ఉంటావా ఎక్తా? సర్ప్రైజ్ సీక్రెట్ పక్కనే పెట్టుకుని సర్ప్రైజ్ సీక్రెట్ అది మిక్సీ అని అర్థమైపోతుంది కదమ్మా. యాక్చువల్లీ దాని ప్రైస్ వచ్చేసి 4800 ఎంత ఉంది. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేస్తే 400 తగ్గిద్దని చెప్పారు. సో అంటే 10% తగ్గినట్టు. అందుకని చెప్పేసి అంటే నా ప్రజెంట్ ఇప్పుడు మా అత్తయ్య కానీ నేను కానీ వాడే మిక్సీలు ఎలా ఉన్నాయంటే ఎంత టిపికల్గా ఉన్నాయంటే దానికి ఒక క్యాప్స్ లింక్స్ చిరాకు వచ్చేసింది నాకైతే ఆ మిక్సీలు చూసి చూసి. ఏదైనా చిన్నది ఊడిపోయినా కానీ ఇంకా అది పాడైపోతుంది. అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఓల్డ్ మోడల్ తీసుకున్నాను. బిఫోర్ ఈ మిక్సీ నేను వాడాను అనమాట. లీఫ్ సారీ ఏంటది ప్రీతిది బ్లూ లీఫ్ అనమాట. ఆల్మోస్ట్ 10 years వాడాను. నాకు అది పాడవలేదు. ఇంకా నాకే విసుకొచ్చేసి కొత్త మోడల్ తీసుకుందాం అని చెప్పేసి బాష్ తీసుకుంటే అసలు నాకైతే 1 month వాడాను. పొగలు వచ్చేస్తుంది మిక్సీ వేస్తుంటే. ఇంకా అందుకని చెప్పేసి అదే మిక్సీ మా అత్తయ్య తీసుకురమ్మన్నారు కానీ నాకు ఇవ్వడం అంటే మళ్ళీ ఎందుకు పాత తీసుకెళ్ళి మా అత్తయ్యకి అసలు భయం ఎక్కువ అనమాట. అది వేడి ఎక్కిపోతుంది, త్వరగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట. స్మెల్ కూడా వస్తుంది అది. ఇది తీసుకున్నాం. ఇదైతే మా అత్తయ్యకి హ్యాపీగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ క్లిప్స్ లింక్స్ ఏది పెట్టే పని లేదు, చాలా నార్మల్గా సింపుల్గా ఉంది. నాకు ఎంత అప్డేట్ అవుతున్నా కానీ ఓల్డ్వే నచ్చుతాయి, నాకు ఎందుకో తెలియదు. అంతే, నాకు సింపుల్గా ఓల్డ్గా ఉంటేనే ఇష్టం ఇలాంటివి. ఎందుకంటే రెగ్యులర్గా పద్దాకలు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఆ క్లిప్పులు పెట్టాలి అది ఇది అంటే పెద్ద తలనొప్పి. పనిలో ఉంటాం, హడావిల్లో ఉంటాము. ఇవైతే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక మా అత్తయ్య రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. హ్యాపీగా చెప్తా. హ్యాపీ. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నావుగా. నిషా నువ్వు రావా? రారా? మా డాడీ మా తమ్ముడు ఇది చూడత్తయ్య, ఇది ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు తెలుస్తుంది కొత్తదో పాతదో అని. మా అత్తయ్య నేను పాత మిక్సీ తెచ్చా అనుకుంటున్నారు. చూసాక ఇక్కడ పాత కూడా ఇదే బాక్స్. అందుకే లేట్ అయింది. అయ్యేందుకు ఇప్పుడు ఎంత పెట్టి మళ్ళీ పర్లేదులే. ఇప్పుడు అదే ఇప్పుడే జస్ట్ కొనుక్కొచ్చాం, అందుకనే లేట్ అయింది. ఎక్కడ తెచ్చారు? ఓపెన్ చేయి మొత్తం తీసి. ఎందుకమ్మా అదే అడ్జస్ట్ అయ్యేది కదా. అది మరీ పాడైపోయింది, అందుకే పాడైపోతే మళ్ళీ ఇస్తే బాగోదని మమ్మీ ఆలోచన.
అక్కడ ఇక్కడ విజయవాడ ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ లో తెచ్చాం. ఓ థ్యాంక్ యూ. నేను మామూలుగా తీసుకున్నా క్లిప్పులు అవన్నీ అబ్బాయిపోతుంది అది ఆ అది సైడ్ ఇంకేం చెప్పలేదు ఇంకేం చెప్పలేను. నార్మల్ గా అది తీసుకొద్దాం అనుకున్నాం కానీ అది నాకు ఎందుకులే అనిపించి ఇప్పుడే జస్ట్ ఇక్కడ తీసుకొని వచ్చాం. ఇప్పుడు నాకు నిజమైన ఏసీలో ఉన్నట్టుంది. కార్లో ఏసీ వేయమంటే ఏసీ వేయాల. వేసామమ్మా, ఎండకి ఏసీ తెలియట్లేదు, ఎదురెండ పడుతుంది కదా అందుకని చెప్పేసి. బాగా మొబైల్ మా నాని చలిగుందని ఒకసారి కానీ చెప్పు హాయ్ చెప్పు నుంచో చెప్పు మా చేతని చెప్పు. మా చే ఏంటయ్యా ఏమంటారు చెప్పు. నాకు తెలీదు. నీకు తెలిసింది పేరు చెప్పు వీటిలో ఏంటో. గులాబ్ జామ్ ఒకటి ఇష్టం. సున్నుంట్లో చెక్కలు చెక్కలు చూపించు. ఈసారి ఏంటి కొంచెం లావు వచ్చింది. చెక్కలు కాదు చేతి చెక్కలు. అత్తయ్య చెక్కలు బాగా చేస్తారు. చెక్కలు మీరు వెళ్ళేటప్పుడు చేస్తారు. ఇప్పుడు మా అమ్మ మా అత్తయ్య పోటీ పడి చేస్తారు అనమాట. అత్తయ్య చెక్కలు, అమ్మ చెక్కలు. అత్తయ్య నేను కొంచెం కొంచెమే చేసి ఎల్లో కారపూస కదరా. ఆహారం చక్రాలు, ఇవేమో సన్న చక్రాలు, ఇవి వచ్చేసి లావు చక్రాలు. ఈ మిరప చక్రాలే కారపూస. ఇంకా అరిసెలు వండుకోవాలి. నేను జ్యువెలరీ అన్ని ఈ బ్యాగ్ లో పెట్టి తెచ్చుకుంటాను. ఏంటి అలా సర్ప్రైజ్ అంటుంది. ఓ కనిపించట్లేదు అత్తయ్య, ఒక్క నిమిషం. నువ్వు అటు ఇటు తిప్పేస్తున్నావు, ఒక షార్ట్ పెట్టి చూపించు. ఇక్కడ పెట్టుకుంది దాని మీద అసలు కనపడదు. పెట్టి పెట్టి కనపడదు ఏం చూద్దాం. విడిగా అయితేనే బాగా కనిపిస్తుంది. చేతిలోనే పెట్టుకోవాలి. చాలా బాగుంది. ఇప్పుడే వచ్చాము, రాగానే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. నేను మా అత్తయ్య షాపింగ్ అంటే బయటికి కాదు, పైన మా అపార్ట్మెంట్లోనే ఒక అక్క శారీస్ డ్రెస్సెస్ సేల్ చేస్తుంది అనమాట. ఆ అక్క దగ్గరికి వెళ్తున్నాం. అత్తయ్య అయితే శారీస్ తీసుకున్నారు, వచ్చాక చూపిస్తా. తీసుకున్నా. ఎన్ని శారీస్ తీసుకున్నా అత్తయ్య? 3 శారీస్. నేను ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను. అక్కని కలవక కూడా చాలా రోజులు అవుతుంది. ఒకసారి వెళ్ళి కలిసేసి అక్కని మామూలుగా వచ్చి అసలు స్టార్ట్ చేశాక నేను రాలేదన్నమాట. అక్క రీసెంట్గా ఒక 3 months అవుతుంది స్టార్ట్ చేసి. 3 months అవుతుంది స్టార్ట్ చేసి. నేనైతే రాలేదు. ఇప్పుడు వచ్చాను కదా, ఒకసారి వెళ్ళి అక్కను కూడా కలిసి ఒకసారి డ్రెస్సెస్ కూడా చూసేసి వద్దామని వెళ్తున్నాను. ఒకవేళ నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఊరికి చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. రాజీ అక్క దగ్గర డ్రెస్సెస్ చూడటానికి వెళ్ళా అని చెప్పాను కదా. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా సూపర్ ఉంది. నాకైతే అక్క డ్రెస్సెస్ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. అందుకని చెప్పేసి చిన్న చిన్న షార్ట్స్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చే వాళ్ళు ఉంటే చూస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు కదా అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక బాగా నచ్చితే కనుక అందరికీ షేర్ కూడా చేయండి వీడియోస్.